ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్. చరిత్ర నుంచి ఎవరూ పాఠాలు నేర్చుకోరు అనడానికి నేటి ఆధునిక ప్రపంచమే సజీవ సాక్ష్యం. నాడు అలెగ్జాండర్, హిట్లర్ ప్రపంచాన్ని జయించాలనుకుంటే నేడు ఆధునిక సామ్రాజ్యాలు గ్లోబల్ లీడర్షిప్ కోసం ప్రపంచాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నాయి. ఒకవైపు దశాబ్దాలుగా ప్రపంచ పోలీస్గా అమెరికా చలామణి అవుతోంది. తన డాలర్ బలంతో, సైనిక శక్తితో ప్రపంచాన్ని శాసిస్తోంది. మరోవైపు ఎలాగైనా అమెరికాను గద్దెదించి ప్రపంచానికి తానే కొత్త బాస్ అవ్వాలని డ్రాగన్ దేశం చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక సామ్రాజ్యవాదం, అప్పుల ఊబి అనే వ్యూహాలతో చిన్న దేశాలను మింగేస్తోంది. గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగాలని చైనా వేస్తున్న అడుగులు రేపటి కాలంలో దాన్ని ఏ తీరానికి చేరుస్తాయో ఇప్పుడే చరిత్రే చెబుతోంది. ఇదే తరుణంలో ఇస్లామిక్ ప్రపంచానికి తామే సుల్తానులం కావాలనే పిచ్చితో ఇస్లామిక్ నాటో, సున్నీ కూటమి పేరుతో సరికొత్త డ్రామాకు మరికొన్ని దేశాలు తెరలేపాయి. సొంతంగా ఆర్థిక బలం లేకపోయినా అణ్వాయుధాలు ఉన్నాయనే అహంకారంతో పాకిస్తాన్ విర్రవీగుతోంది. ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని మళ్లీ బతికించాలనే అత్యాశతో టర్కీ పావులు కదుపుతోంది. ఈ రెండు దేశాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ముస్లిం ప్రపంచాన్ని శాసించాలని సౌదీ అరేబియా కలలు కంటోంది. ఈ మూడు దేశాలు కలిసి కశ్మీర్ నుంచి మధ్యధరా సముద్రం వరకు ఒక సరికొత్త ఆధిపత్య వలయాన్ని నిర్మించాలని తమ వంతు వ్యూహాలను రచిస్తున్నాయి. కానీ ఈ ఆధునిక శక్తులు ఒక విషయాన్ని మరుస్తున్నాయి. నాడు రోమన్ సామ్రాజ్యానికి సైనిక బలం ఉంది, బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆర్థిక బలం ఉంది. అయినా అవి కాలగర్భంలో కలిసిపోక తప్పలేదు. ఇప్పుడు అమెరికా అహంకారం కానీ, చైనా విస్తరణవాదం కానీ, ఇస్లామిక్ నాటో పేరుతో టర్కీ, పాకిస్తాన్, సౌదీ ఆడుతున్న ప్రమాదకరమైన ఆటలు ఈ భూగోళాన్ని మరో ప్రపంచ యుద్ధం వైపు నెట్టేస్తున్నాయి. ఎదుటి దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించకుండా కేవలం స్వార్థంతో కూటములు కట్టే ఏ శక్తి అయినా రేపు కాలం వేసే దెబ్బకు మట్టి కరిచిపోవాల్సిందే. చరిత్ర చెబుతున్న సత్యాలను అగ్రదేశాలు మరచిపోతున్నాయి. కాలం నేర్పే పాఠాలను సూపర్ శక్తులు వంట పట్టించుకొని ఈ ప్రపంచానికి సరికొత్త మార్గదర్శిగా భారత్ నిలుస్తోంది. ఆధిపత్యం కోసం అర్రులు చాస్తూ యుద్ధాల ఊబిలోకి నేటి ఆధునిక ప్రపంచం వేగంగా కూరుకుపోతోంది. యుద్ధం పరిష్కారం కాదని, స్నేహమే ముఖ్యమని భారత్ నిరూపిస్తోంది. ఒక దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఆక్రమించుకోవడం చైనా నైజం. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధిస్తూ బెదిరించడం అమెరికా శైలి. మతం పేరుతో కూటములు కట్టడం ఇస్లామిక్ నాటో వ్యూహం. భారతదేశ విధానం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. శతాబ్దాల చరిత్రలో ఏనాడు ఏ ఒక్క దేశంపైనా మొదటగా దండయాత్ర చేయని ఏకైక మహోన్నత దేశం భారత్. ఆయుధాల బలంతో సామ్రాజ్యాలను విస్తరించుకోవడం కాదు, సాయం కోరిన దేశాలకు అండగా నిలబడి హృదయాలను గెలుచుకోవడం భారత్కు తెలుసు. అందుకే వసుధైక కుటుంబకం నినాదంతో సగర్వంగా గ్లోబల్ లీడర్గా ఎదుగుతోంది భారతదేశం. యుద్ధాలు సమస్యకు పరిష్కారం కావని, ఇది యుద్ధాల యుగం కాదని ప్రపంచ దేశాల ముఖం మీదే ధైర్యంగా చెప్పగల ఏకైక గ్లోబల్ పవర్ భారత్. కూటములు కట్టి ప్రపంచాన్ని ముక్కలు చేయాలని చూసే ఆధునిక సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ ప్రపంచాన్ని ఒకటి చేయాలని చూసే భారతీయ తత్వం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఆక్రమణదారుల వైపు ఉండదు, కేవలం విశ్వశాంతిని కోరే భారతదేశం వైపే ఉంటుంది. నేటి నయా భారత్ సిద్ధాంతం ఒక్కటే: స్నేహానికి ప్రాణం ఇవ్వడమూ తెలుసు, శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారడమూ తెలుసు. దశాబ్దాల భారతదేశపు శాంతి కాముకతను, సహనాన్ని చేతకానితనంగా, నిస్సహాయతగా భావించిన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఆధునిక భారత్ మైండ్ బ్లాకింగ్ షాక్లిస్తోంది. ఒకప్పుడు సరిహద్దుల్లో శత్రువులు కత్తి దూస్తే దౌత్యపరమైన చర్చలు జరిపిన రోజులు పోయాయి. ఇది సర్జికల్ స్ట్రైక్స్ చేసే నయా భారత్. ఎయిర్ స్ట్రైక్స్తో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఆధునిక భారత్. మా పక్కలో వేలు పెట్టి మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తే ఊరుకోమని ఢిల్లీ వార్నింగ్స్ ఇస్తోంది. మీ పక్కలో కాలు పెట్టి మీ శత్రువులకి ఆయుధాలిస్తామని తేల్చి చెబుతోంది. మీ సరిహద్దుల్లోనే మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తామని ఢిల్లీ ఖరాఖండిగా హెచ్చరిస్తోంది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కోసం దశాబ్దాలుగా టర్కీ గొంతు చించుకుంటోంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలో ఆ దేశం ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనే ఆశయంతో ఉంది. అందుకోసం ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రయోజనాల కోసం కశ్మీర్ అంశాన్ని టర్కీ లేవనెత్తుతూనే ఉంది. కశ్మీర్ తమ అంతర్గత విషయం, ఇందులో ఇతరుల జోక్యం అనవసరం అని ఖండిస్తూ ఒక ప్రకటనతో భారత్ సరిపెట్టేది. ఒకప్పుడు పాకిస్తాన్ను ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో గల్ఫ్ దేశాలు గుడ్డిగా సమర్థించేవి.
కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇచ్చే నివేదికలకు మద్దతుగా నిలిచేవి. కోల్డ్ వార్ టైం నుంచి కార్గిల్ యుద్ధం వరకు. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ను తన వ్యూహాత్మక భాగస్వామిగా అగ్రదేశం చూసింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో పాకిస్తాన్కు బిలియన్ల డాలర్ల సైనిక నిధులను అమెరికా అందించింది. ఆ నిధులను పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి ఉపయోగించినా అమెరికా చూసి చూడనట్లు వ్యవహరించేది. పాకిస్తాన్కు అండగా నిలబడుతున్న ఏకైక పెద్ద శక్తి చైనా మాత్రమే. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ఆక్రమిత కశ్మీర్ గుండా నిర్మిస్తూ పాకిస్తాన్ను బీజింగ్ సమర్థిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాక్ ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో పెట్టకుండా చైనా వీటో అధికారంతో చాలా కాలం కాపాడింది. గతంలో కేవలం దౌత్యపరమైన నిరసనలు, ఖండనలకే భారత్ పరిమితమయ్యేది. కానీ ఆధునిక భారతదేశ వ్యూహం మార్చింది. ప్రపంచ దేశాల ముఖం మీదే నేటి నయా భారత్ ఒక ముక్క సూటిగా చెబుతోంది. ఆ ముక్క ఏంటంటే, ఎవడి పని వాడు చూసుకుంటే అందరికీ మంచిది అని. అవును, తమ అంతర్గత విషయాలతో మీకు అనవసరం, మా సరిహద్దులతో మీకు సంబంధం లేదు, ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటూ వ్యాపారమో దౌత్యమో చేసుకుంటే భారత్ కంటే గొప్ప మిత్రదేశం మరొకటి ఉండదని ప్రపంచానికి చెబుతోంది. కాదని తమ విషయంలో వేలు పెట్టాలని చూశారో మీ అంతిమాధ్యాయానికి మీరే నాంది పలికినట్లవుతుందని హెచ్చరిస్తోంది. మా జోలికొస్తే మీ విషయంలోనూ మేం జోక్యం చేసుకోవడం ఖాయమని ఢిల్లీ ఇప్పుడు చేతల్లో చూపిస్తోంది. కశ్మీర్ అని వాగితే గుండెల్లో గుణపాలు దింపుతానని తాజాగా టర్కీకి భారత్ సంకేతాలు పంపింది. మా శత్రువుకు డ్రోన్లిస్తే నీ బద్ధ శత్రువుకు బ్రహ్మోస్ క్షిపణులిస్తానంటూ దెబ్బకు దెబ్బ వ్యూహానికి భారత్ పదును పెడుతోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలు ఏది చెబితే అది వినే అమాయక భారత్ కాదిది. ఎదురు తిరిగి ప్రశ్నించే, అవసరమైతే శత్రువును దెబ్బ కొట్టేందుకు పక్కలో పాగా వేసే నయా భారత్ ఇది. ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పడమే కాదు, అడ్డొచ్చిన వాడి అహంకారాన్ని ఎలా అణచాలో కూడా ఈ దేశానికి బాగా తెలుసు. ఇప్పటికైనా ముస్లిం నాటో పేరుతో విర్రవీగుతున్న టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఈ సత్యాన్ని గ్రహిస్తే మంచిది. శత్రువుల గుండెల్లో దింపే వ్యూహాత్మక గుణపాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో రాబోయే రోజుల్లో కళ్లారా చూస్తారని హెచ్చరిస్తోంది. ఇక ఇప్పుడు మాటలు కట్టిపెట్టి యాక్షన్లోకి దిగింది భారత్. అందుకు సజీవ సాక్ష్యమే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జరిపిన తాజా సైప్రస్ పర్యటన. ప్రపంచపటంలో ఎక్కడో మూలన ఉండే ఒక చిన్న ద్వీప దేశానికి భారత విదేశాంగ మంత్రి స్వయంగా వెళ్లటం వెనక ఎంతటి అంతర్జాతీయ రాజతంత్రం దాగి ఉందో తెలుసా? ఎందుకంటే సైప్రస్ కేవలం ఒక చిన్న ద్వీపం కాదు. వ్యూహాత్మకంగా ఐరోపా, పశ్చిమాసియా, ప్రపంచ నౌకాయాన మార్గాలకు అది ఒక ప్రధాన కూడలి. అన్నింటికీ మించి భారతదేశాన్ని నిరంతరం ఇబ్బంది పెట్టాలని చూసే టర్కీకి అది శత్రువుల అడ్డా. సరిగ్గా అక్కడే టర్కీ కళ్ల ముందే అడుగు పెడుతోంది భారత్. జయశంకర్ పర్యటన ఎందుకు అంత కీలకమంటే, భారత్, సైప్రస్ దేశాలు కేవలం కరచాలనానికే పరిమితం కాలేదు. రక్షణ రంగానికి సంబంధించి ఏకంగా 5 ఏళ్ల రోడ్ మ్యాప్ పై సంతకాలు చేశాయి. బ్రహ్మోస్ క్షిపణులు, కామికాజే డ్రోన్ల లాంటి అత్యాధునిక భారతీయ ఆయుధాలను కొనుగోలుకు సైప్రస్ అమితమైన ఆసక్తి చూపుతోంది. అంటే టర్కీ తన సొంత సరిహద్దుగా భావించే తూర్పు మధ్యధరా తీరంలోకి మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు అధికారికంగా అడుగు పెట్టబోతున్నాయి. పాకిస్తాన్కు డ్రోన్లిస్తూ ఆపరేషన్ సింధూర్ను ఆపరేషన్ సునిందర్ అంటూ వ్యంగ్యంగా టర్కీ స్పందించింది. ఆ డ్రామాలతో విసిగిపోయిన భారత్ ఇప్పుడు టర్కీ పెరట్లోనే మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను మోహరిస్తోంది. కశ్మీర్ విషయంలో అడ్డంగా వాగితే నీ గొంతు దగ్గరే కత్తి పెడతామని జయశంకర్ పర్యటనతో అంకారా పాలకులకు భారత్ స్పష్టమైన సందేశం పంపింది. ఇది ఆధునిక భారత రాజతంత్రం. శత్రువు ఎక్కడ కెలికితే అక్కడ ఊపిరాడకుండా అక్కడ వ్యూహాత్మక ఉచ్చు బిగించడమే జయశంకర్ మార్క్ పాలిటిక్స్. ఈ దెబ్బతో ముస్లిం నాటో కలలు కంటున్న కూటమికి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. అయితే సైప్రస్తో భారత్ పెంచుకుంటున్న ఈ బంధం కేవలం విడిగా జరుగుతున్న పరిణామం అనుకుంటే పొరపాటే. దీని వెనక ప్రపంచాన్ని మార్చేయబోయే ఒక భారీ భౌగోళిక రాజకీయ వ్యూహం దాగుంది. పశ్చిమాసియాలో సరికొత్త భద్రతా కూటములకు కారణమవుతోంది. ఈ తరుణంలో శత్రువుల కూటమిని ముక్కలు చేసేందుకు ఢిల్లీ ఒక మహా వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలు కలిసి ఇస్లామిక్ నాటో పేరుతో సున్నీ కూటమిని ఏర్పాటుకు ప్లాన్ వేస్తున్నాయి. ఈ కూటమి భారత్కు వ్యూహాత్మకంగా ముప్పుగా మారనుంది. దానికి విరుగుడుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక సంచలన నెట్వర్క్ను తెరపైకి తెచ్చారు. అదే షడ్భుజి కూటమి. భారతదేశం, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, కొన్ని శక్తివంతమైన అరబ్ దేశాలను కలుపుతూ ఏర్పడుతున్న సరికొత్త కూటమి ఇది. భద్రత, వాణిజ్యం, గూఢచార సమాచారం, అంతర్జాతీయ రవాణా మార్గాల్లో పరస్పరం సహకరించుకోవడమే ఈ కూటమి అసలు లక్ష్యం. అంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలను బెదిరించిన శక్తులను దెబ్బకొట్టే సరికొత్త వ్యూహాత్మక వలయం సిద్ధమవుతోంది. షడ్భుజి కూటమి ఏర్పడితే మాత్రం
భారత్ కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచ పటంలో భారతదేశం, సైప్రస్ దేశాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. కానీ వ్యూహాత్మకంగా మాత్రం వాటి మధ్య దూరం చాలా వేగంగా తగ్గిపోతోంది. శత్రువులు కూటములు కట్టి భారత్ను దెబ్బతీయాలని చూస్తే ప్రపంచ మ్యాప్లోనే ఒంటరిని చేసే గ్లోబల్ నెట్వర్క్ను తాము నిర్మిస్తామని ఢిల్లీ సవాల్ చేస్తోంది. ఈ అంతర్జాతీయ చదరంగంలో భారత్ వేసిన ఈ పక్కా చాణక్య అడుగు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల రూపురేఖలను మార్చడం ఖాయం. సరిగ్గా ఇక్కడే ప్రపంచ దేశాలకు నయా భారత్ పవర్ ఏంటో అర్థమవుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ సమస్యలపై ఇతర దేశాల వైఖరి ఏంటా అని భారత్ ఎదురుచూసేది. కానీ నేడు గ్లోబల్ పాలిటిక్స్లో ఏ పరిణామం జరగాలన్నా భారత్ స్టాండ్ ఏంటా అని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. అది నేటి భారతదేశపు దౌత్య విజయం. పాకిస్తాన్ను అడ్డుపెట్టుకుని భారత్ను కట్టడి చేయాలనుకున్న టర్కీ వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇస్లామిక్ నాటో పేరుతో ప్రపంచాన్ని భయపెట్టాలని చూసిన శక్తులు ఇప్పుడు భారత్ నిర్మించిన వ్యూహాత్మక వలయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ఎదుటివాడు ఎంతటి బలవంతుడైనా వాడి కళ్లల్లోకి కళ్ళు పెట్టి మా జోలికొస్తే మీ సరిహద్దుల్లోనే మీకు సమాధి కడతామని హెచ్చరించే దమ్ము ఒక్క నయా భారత్కే సాధ్యమైంది. భూగోళంపై దేశాల మధ్య దూరాలు కిలోమీటర్లలో కొలవచ్చు. ఆధునిక భారత్ సృష్టించిన వ్యూహాత్మక ప్రభావం ముందు ఆ దూరాలు కరిగిపోయాయి. సైప్రస్ తీరంలో మోపిన అడుగు భారత్ రాబోయే శతాబ్దంలో ప్రపంచాన్ని శాసించబోయేది ఎవరో స్పష్టం చేసింది. శాంతిని కోరుకుంటే బుద్ధుడిని చూపిస్తాం, యుద్ధానికి వస్తే ఆయుధాన్ని చూపిస్తామంటూ ప్రపంచానికి సంకేతాలు పంపుతోంది. సైప్రస్ తీరం వేదికగా ఢిల్లీ పంపిన సంకేతాలు ఇప్పుడు అంకారా నుంచి ఇస్లామాబాద్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు భారత్ను చుట్టుముట్టాలని చూసిన శక్తులకు ఇప్పుడు తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డామనే వాస్తవం అర్థమవుతోంది. నిజానికి ఒక్క సైప్రస్తో టర్కీని, పాకిస్తాన్ను భారత్ వణికిస్తుందనుకుంటే పొరపాటు. భారత్, గ్రీస్ దేశాల మధ్య కూడా రక్షణ సహకారం మరింత బలోపేతమవుతోంది. ముఖ్యంగా ఏథెన్స్కు అధునాతన భారతీయ క్షిపణి వ్యవస్థలను విక్రయిస్తుందన్న వార్తలు ఇప్పుడు అంకారాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణులను గ్రీస్ కొనుగోలు చేసే అవకాశం ఉందనే చర్చలు టర్కీ రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆసియా, తూర్పు మధ్యధరా ప్రాంతాల్లో తమ సైనిక శక్తిని, ఎదురుదాడి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏథెన్స్ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని గ్రీస్, టర్కీ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మోస్ క్షిపణులను గ్రీస్ నేరుగా కొనుగోలు చేస్తే చట్టం, దౌత్యపరమైన చిక్కులు తప్పవు. అందుకే వాటిని ముందు సైప్రస్ ద్వారా కొనిచ్చి ఆ తర్వాత గ్రీస్ సొంతం చేసుకునేందుకు ప్లాన్ వేసినట్టు టర్కీ విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణులు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ LRLACMల పట్ల టర్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక బ్రహ్మోస్ క్షిపణి దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్తాన్తో పాటు టర్కీకి కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. యుద్ధం ఆపండి బాబోయ్ అంటూ పాకిస్తాన్ మోకరిల్లి వేడుకుంది. భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీనిని భూమి, సముద్రం, ఆకాశ మార్గాల నుంచి శత్రువులపైకి ప్రయోగించవచ్చు. టర్కీ మీడియా కథనాల ప్రకారం తూర్పు మధ్యధరా ప్రాంతంలో బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగిస్తే రష్యాకు చెందిన S-400 కూడా దాన్ని అడ్డుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టర్కీ వ్యూహాత్మక ఆస్తులకు ప్రస్తుత వైమానిక రక్షణ నెట్వర్క్కు పెద్ద సవాలుగా మారుతుందని టర్కీ నిపుణులు వాదిస్తున్నారు. కశ్మీర్ వంటి అంతర్జాతీయ అంశాలపై పాకిస్తాన్కు అంకారా అందిస్తున్న మద్దతు కారణంగానే ఇప్పుడు మధ్యధరాలో భారత్ అడుగు పెడుతున్నట్టు విమర్శిస్తున్నారు. ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే భారత్ తమ జోలికొచ్చేది కాదని వాదిస్తున్నారు. ఇక యూరప్లో భారత రక్షణ ఎగుమతులు, సైనిక భాగస్వామ్యాలు విస్తరిస్తున్నాయి. ఐరోపాతో సైనిక భాగస్వామ్యాలు, రక్షణ ఎగుమతులతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటోంది. గ్లోబల్ పవర్ గేమ్లో న్యూఢిల్లీ ఏకఛత్రాధిపత్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ పరిణామం. ఒకప్పుడు కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశమని భారత్ను పాశ్చాత్య శక్తులు తక్కువ అంచనా వేశాయి. కానీ ఇప్పుడు అదే భారత్ ఇప్పుడు డిఫెన్స్ హబ్గా మారి ప్రపంచానికి షాక్ ఇస్తోంది. అంతేకాదు, నాడు తక్కువ అంచనా వేసిన శక్తులు ఇప్పుడు అదే ఇండియా నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్స్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ FVDA సంస్థతో పోర్చుగల్ దేశం భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
FEDA రూపొందించిన కాలభైరవ్ అనే డ్రోన్ను ఇక నుంచి యూరప్ కంట్రీలో తయారు చేస్తారు. ఈ కాలభైరవ డ్రోన్ సుమారు 3,000 కిలోమీటర్ల సుదూర రేంజ్ పరిధిని కలిగి ఉంటుంది. గగనతల నిఘా, శత్రు స్థావరాల గుర్తింపు, ఖచ్చితమైన దాడులు చేయడంలో ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. అదే కాదు, ఐరోపా దేశాలకు భారత్ చేస్తున్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కేవలం సాంప్రదాయిక విడిభాగాలే కాదు, రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఐరోపాలో మారిన పరిస్థితుల నేపథ్యంలో గ్రీస్, అర్మేనియా వంటి దేశాలు భారతీయ రక్షణ ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నాయి. లూసిఫర్ క్షిపణి వ్యవస్థల నుంచి ప్రపంచాన్ని ఆకర్షించిన AI ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్, అత్యాధునిక ఆర్టిలరీ గన్స్, లక్షలాది రౌండ్ల మందుగుండు సామాగ్రిని భారత్ నేడు ఐరోపాకు నేరుగా సరఫరా చేస్తోంది. ఒకవైపు చౌకైన నాసిరకం ఆయుధాలు అమ్మే చైనా ఇమేజ్ దెబ్బతింది. మరోవైపు అత్యంత నమ్మకమైన అధునాతన సాంకేతికతను భారత్ స్వదేశంగా అభివృద్ధి చేస్తోంది. ఐరోపా దేశాలకు ఢిల్లీ ఇప్పుడు అత్యంత విశ్వసనీయ రక్షణ భాగస్వామిగా మారింది. ఈ ఎగుమతులు కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యూహాత్మకంగా ఐరోపా దేశాలు గులాం అవుతున్న నయా దౌత్య ఆయుధం. ఆయుధాల దిగుమతిలో నెంబర్ 1గా ఉన్న స్థానం నుంచి ఐరోపా నడిబొడ్డున తన రక్షణ ఉత్పత్తులను గర్జింపజేసే స్థాయికి భారత్ చేరిందంటే అది నయా భారత్ సాధించిన పారిశ్రామిక సైనిక విప్లవం. గ్లోబల్ డిఫెన్స్ రేస్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ముద్ర ఇక తిరుగులేనిదిగా మారుతుంది. శత్రువులు ఇండియా వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా వణికిపోయేలా భారత్ ఎదుగుతోంది.